అందరికీ ఉదయకాలపు సూర్యవందనాలు. నా పేరు సజ్జా కాట్యా, జనసేన పార్టీ గుంటూరు. ఈరోజు బ్రిక్స్ కరెన్సీ సిస్టమ్ గురించి తెలుసుకుందామండి. బ్రిక్స్ కరెన్సీ సిస్టమ్ అనేది స్థానిక చిహ్నాన్ని కలిగి, ఆ దేశానికి సంబంధించిన స్థానిక గుర్తును కలిగి ఇతర దేశాలతో వాణిజ్య ఆర్థిక లావాదేవీలు జరపడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా డాలరైజేషన్ చేయటం, అంటే అమెరికాతో ఆధారపడి జరిపే వాణిజ్య లావాదేవీలను తొలగించి ఏ దేశానికి ఆ దేశం స్వతంత్ర ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి, అదేవిధంగా ప్రపంచ దేశాలకు అవసరమైన వాణిజ్య అవసరాలను స్థానిక ఆర్థిక లావాదేవీలతో జరుపుతూ, స్థానిక ఆర్థిక లావాదేవీలతో జరిపేటప్పుడు సరిహద్దులు జరిగే ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంపొందిస్తూ స్థానిక ప్రజలకు ఉపాధి, శిక్షణ, నైపుణ్యం కలిగించి ఎక్కువ వస్తువుల ఉత్పత్తిని జరిపి స్వతంత్ర ఆర్థిక వ్యవస్థగా ఏర్పడడానికి ఈ బ్రిక్స్ కరెన్సీ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ బ్రిక్స్ కరెన్సీ సిస్టంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ప్రధాన అంతర్జాతీయ దేశాలుగా ఉన్నాయండి. ఈ బ్రిక్స్ కరెన్సీ సిస్టమ్ అనేది భారతదేశానికి 2047 వికసిత్ భారత్ సాధించడానికి, ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంతగానో దోహదపడుతుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని ఈ వీడియోకి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.